నిజంగా మనస్సులో భగవంతుడిని మనం స్మరించాలని అనుకుంటే వీలైనంత ఏకాంతంగా ఉండాలి. ఏదో దేవుని దేవాలయ ఉత్సవాలు జరిగితే పాల్గొనటం అంతవరకే. మిగిలిన సమయం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏకాంతంగానే ఉండాలి. మనకి ఎవరూ తోడులేరు, ఎవరూ పలకరించట్లేదు. ఏమిటో 2 గంటలైంది, ఫోను మోగనే లేదు. మోగితే ఏం చేస్తావమ్మా? ఎవరూ మనకి ఫోన్ చేయట్లేదు. ఈ బెంగలన్నీ ఉన్నాయంటే మనకేం ఉండదు ఇంకా. అందుకని సాంద్రమైన దట్టమైన ఏకాంతాన్ని మాత్రమే కోరుకోవాలి. ఆకాంక్షిత ఏకాంత సంసేవన. ఆ ఏకాంతంలోనే భగవంతుడు దొరుకుతాడు. భావనాతీత కళ్యాణ నానా గుణాభ్యాసితంగా, భావనకు అతీతమైన కళ్యాణ గుణాలన్నీ ఆయనలో ఉన్నాయి. మమ్మల్ని కేవలం వైన కారుణ్య దృష్టిని కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ. మేము నీకేం చెయ్యలేం కానీ కేవలం వైన కారుణ్య దృష్టి, వీడిని దయ చూడాలి, వీడిని దయ చూడాలని నువ్వు అనుకుంటే చూడలేవా? నువ్వు అనుకోవయ్యా, ఒక్క మాట అయిపోతుంది కదా.